హలో ఫ్రెండ్స్, మై సెల్ఫ్ రిజ్వానా. సో మనం టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా బయోలాజికల్ సైన్స్ నుంచి ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని డిస్కస్ చేసుకుందామండి. సో మనకు కంప్లీట్ సిలబస్ నుంచే మెయిన్ ఇంపార్టెంట్గా ఇంతకుముందు మనకు డిఎస్సిలో కానీ టెట్లో కానీ ఎక్కువసార్లు రిపీట్ అయిన క్వశ్చన్స్ ఈరోజు మనం డిస్కస్ చేసుకుందామండి. సో ఫస్ట్ మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, తర్వాత నేను ఆన్సర్ చేస్తాను, దాన్ని మీరు కంపేర్ చేసుకోండి కరెక్టా కాదా అనేది. సో ఫస్ట్ దీంట్లో చూడండి, ప్రతి ఒక్క బిట్ ఇంపార్టెంట్ అండి. స్కిప్ చేసుకుంటూ మాత్రం ఎట్టి పరిస్థితిలో చూడకండి. మనకి ఎగ్జామినర్ ఏ రకంగా క్వశ్చన్ చేస్తాడు అనేది మనం ఇమాజిన్ చేయలేం కాబట్టి ప్రతి బిట్ మనకి ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఒక మొక్క సంయుక్త బీజంలో 30 జతల క్రోమోజోములు ఉన్నాయి. ఆ మొక్క శరీర కణాలు ఒక్కొక్క దానిలో ఉండే క్రోమోజోముల మొత్తం. చూడండి, మొక్క సంయుక్త బీజంలో 30 జతల క్రోమోజోములు ఉన్నాయి. సో ఆ మొక్క శరీర కణాలు ఒక్కొక్క దానిలో ఉండే క్రోమోజోముల సంఖ్య ఎంత ఎంత అండి? ఆప్షన్స్ చూడండి, 15, 45, 16, 13. 30 జతలు అంటే 60 క్రోమోజోములు అండి. ఓకే, ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఒక పిల్లవాడు జిగట విరోచనాలతో బాధపడుతున్నాడు. ఆ వ్యాధికి కారణమైంది ఏంటండి? ప్లాస్మోడియం పాల్సిఫారంనా, ఉకరేరియా బ్రాంక్రాఫ్టినా, నెక్స్ట్ ఎంటామీబా హిస్టాలిటికానా, అమీబా ప్రోటియస్నా. జిగట విరోచనాలతో బాధపడుతున్నాడు అంటే దానికి ఏంటండి రీజన్? ఎంటామీబా హిస్టాలిటికా అండి. ఓకే, ఎంటామీబా హిస్టాలిటికా అది ఫామ్ అయినప్పుడే మనకు జిగట విరోచనాలు కలుగుతాయి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఒకవేళ నేను వ్యాధులు, వ్యాధికారకాలు, సూక్ష్మజీవులు అనేసి నేను ఒక వీడియో చేశానండి. కంప్లీట్ డిసీజెస్ ఏంటి, దేనివల్ల ఏ డిసీజ్ వస్తుంది, సో మనం దాన్ని నివారించడానికి ఏం చేయాలి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఆ వీడియోలో మెన్షన్ చేశాను. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూసుకోండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నారు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనిపిస్తుంది, ఆ వీడియో కూడా మీరు వాచ్ చేశారనుకోండి, కంప్లీట్ డిసీజెస్ గురించి మనం తెలుసుకోవచ్చు అక్కడ. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ బిట్ చూడండి, బుంగారస్ సిల్రేస్ అను శాస్త్రీయ నామం గల పాము యొక్క సాధారణ నామం ఏంటి? ఆప్షన్స్ చూడండి, కట్ల పామున, రక్తపింజరన, తాచుపామున, నాగుపామున. ఓకే, బుంగారస్ సీల్ రేస్ అనేది కట్ల పాము అండి. ఓకేనా, కట్ల పాముని బుంగారస్ సీల్ రేస్ అంటారు, దాని శాస్త్రీయ నామం అది. నెక్స్ట్, కొన్ని సమయాల్లో కణ విభజన అదుపు తప్పి నిర్విరామంగా జరగడం వల్ల కణాల యొక్క రాశి ఏర్పడము, దాని చుట్టూ ఉన్న సంధాయక కణజాలం ఏర్పడడం, ఇలా ఏర్పడిన భాగం పేరు. చూడండి, కొన్ని సమయాల్లో కణ విభజన అదుపు తప్పి నిర్విరామంగా జరగడం వల్ల కణాల రాశి ఏర్పడుతుంది. అంటే కణాలు ఒక కుప్పలాగా ఏర్పడతాయి, దాని చుట్టూ ఒక సంధాయక కణజాలం కూడా ఏర్పడుతుంది. దాన్ని ఇలా ఏర్పడిన భాగం పేరేంటి? ఏమంటారు? సార్కోమా అంటారా, ల్యుకేమియా అంటారా, కార్సినోమా అంటారా, బినైన్ అంటారా? బినైన్ అంటారండి. ఓకేనా, మనకు ఎక్స్ట్రాగా ఒక కణజాలం ఏర్పడింది, సంధాయక కణజాలం దాని చుట్టూ అయ్యి ఒక గడ్డలాగా తయారైపోయింది అంటే దాన్ని బినైన్ గడ్డలు అంటారు. ఓకేనా, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి, సాధారణంగా ఆడ ఎలిక పాము ఒక రోజులో పెట్టే గుడ్ల సంఖ్య. చూడండి, సాధారణంగా ఆడ ఎలిక పాము ఒక రోజులో పెట్టే గుడ్ల సంఖ్య 2 లక్షల, 2 కోట్ల, 200, 2000. 2 లక్షలమ్మ, 2 లక్షల గుడ్లు పెడుతుంది ఎలిక పాము అనేది. ఓకే, మన కడుపులో పిల్లలకి నులి పురుగులు అంటారు కదండి, వాటినే ఎలిక పాములు అనేసి అంటారు. అవి ఎక్కువయ్యాయి అంటే వాళ్ళు ఎలా అంటే తినడంలో ప్రాబ్లం చూపించడము, వాళ్ళు మెంటల్గా కూడా కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటారు పిల్లలు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువవుతాయండి. సో ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి మనం అంటే డాక్టర్ని మీట్ అయినా, లేదు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా, అంగన్వాడీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా సరే, సో వాళ్ళు కూడా మెడిసిన్స్ ఇస్తారండి. చిన్నపిల్లలకి వేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, సిక్స్త్ వన్ చూడండి, ఫోనియా అను కంటి భాగంలో ఎక్కువ సంఖ్యలో గలవి. ఫోనియాలో ఎక్కువ ఏవి ఉంటాయండి? నాడులు ఉంటాయా, కండరాలు ఉంటాయా, లేదా దండములు ఉంటాయా, కోన్లు ఉంటాయా? కోన్స్ అండి. ఫోనియాలో మనకు ఎక్కువగా కోన్లు ఉంటాయి. ఓకేనా, సో
పెద్ద ఆలుగడ్డ తీసుకొని ఒకదానిపై తొక్క మధ్యలో కొంత గుజ్జు తీసేసి గిన్నె ఆకారంలో తయారు చేసి పంచదార ద్రావణంని తయారు చేసి కొంత బీకర్లో పోసి దానిలో ఆలుగడ్డను ఉంచి మరి కొంత ఆ గిన్నెలో పోయాలి. కొంతసేపు అయినాక పరిశీలిస్తే బీకరు ఆలుగడ్డ గిన్నెలో ద్రావణం మట్టాలలో తేడా ఏమీ లేదు. దానికి కారణం ఏంటి? చూడండి, ఆలుగడ్డలోని ద్రావణం చాలా తక్కువ సాంద్రత కలిగి ఉంది. ఆలుగడ్డ బీకర్లో ద్రావణాల సాంద్రతలో తేడా ఏమీ లేదు. రెండింటి మధ్య విచక్షణ స్తరం లేదు. బీకరు ద్రావణం చాలా తక్కువ సాంద్రత కలిగి ఉంది. ఆప్షన్ ఏమొస్తుందండి? ఆలుగడ్డ బీకర్లోని ద్రావణాల సాంద్రతల్లో తేడా ఏమీ ఉండదండి. ఏం లేదండి. ఆలుగడ్డని కట్ చేసి ఒక గిన్నెలాగా కట్ చేసి గిన్నెలో ఏం చేయాలి, కొంచెం పంచదార ద్రావణాన్ని పోసి ఆలుగడ్డని దాంట్లో వేసేయాలండి. కొంతసేపు తర్వాత పరిశీలిస్తే ఏమవుతుంది అనేసి అడుగుతున్నారు. ఏమవుతుందండి? ఆలుగడ్డ బీకర్ ద్రావణాల్లో సాంద్రత తేడా ఏమి ఉండదండి. ఓకేనా? నెక్స్ట్, ఏ అనే బాలుడు విడువని జ్వరం అంటే బాగా జ్వరం వస్తుంది, పొట్ట భాగంలో నొప్పి, నాలుకపై పూత, తలభాగంలో బాధపడుతున్నాడు, తలభాగం భారంతో బాధపడుతున్నాడు. ఈ లక్షణాలు బట్టి ఆ వ్యాధి ఏదైనా కావచ్చు. ఏం కావచ్చు? మలేరియానా, టైఫాయిడా, కలరానా, డిప్తీరియానా? మలేరియా, కలరా, డిప్తీరియా, టైఫాయిడ్. బాగా జ్వరం వచ్చి పొట్ట భాగం మొత్తం నొప్పి ఉండి తలంతా పెయిన్గా బరువుగా ఉండి నాలుకపై పూత వచ్చింది అంటే అది టైఫాయిడ్ అండి. ఓకేనా? టైఫాయిడ్లో ఇలాంటి లక్షణాలు మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ జనపనార లభించే మొక్క యొక్క శాస్త్రీయనామం. జనపనార లభించే మొక్క యొక్క శాస్త్రీయనామం ఏంటి? హైబిస్కస్ కెనాబినస్, హైబిస్కస్ రోజా సైనెన్సిస్, క్రోటలేరియా జెన్షియా, కోకస్ న్యూసిఫెరా. క్రోటలేరియా జెన్షియా అండి. క్రోటలేరియా జెన్షియా. హైబిస్కస్ కెనాఫెనిస్ అంటే మనకు ఇది వస్తుందండి, గోంగూర. హైబిస్కస్ రోజా సైనెన్స్ అంటే మందారం. కోకస్ మ్యూసిఫెరా అంటే కొబ్బరి వస్తుందండి. క్రోటలేరియా జెన్షియా అనేది మనకు జనపనార వస్తుందండి. ఓకేనా? ఆవు ప్రథమ అమాశయంలో సెల్యులోజ్ నుంచి ఏర్పడిన గ్లూకోజ్ చెందే మార్పు ఏంటి? ఆవు ప్రథమ అమాశయంలో సెల్యులోజ్ నుంచి ఏర్పడిన గ్లూకోజ్ చెందే మార్పు ఏంటి? మనకు ప్రథమ అమాశయం, మనకు నమ్మర వేసే జీవుల్లో అమాశయాలు ఒకటే ఉంటాయండి. దాంట్లోనే జీర్ణాశయం జరుగుతుంది. ఓకే, చూడండి దీనిలో ఆప్షన్స్ చూడండి. ఇంధనంగా ఉపయోగపడుతుందా? కిణ్వన ప్రక్రియ ద్వారా సారాయిగా మారుతుందా? శోషణం చెందుతుందా? కిణ్వ ప్రక్రియ ద్వారా క్రొవ్వు ఆమ్లాలుగా మారుతుందా? ఏమవుతుందండి? ఆవు ప్రథమ అమాశయంలో సెల్యులోజ్ నుంచి ఏర్పడిన గ్లూకోజ్ చెందే మార్పు ఏంటి? కిణ్వ ప్రక్రియ ద్వారా క్రొవ్వు యాసిడ్స్గా మారుతుందండి. ఓకే, ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, మనం వెలుతురులోంచి కొత్త కాంతి తక్కువగా ఉన్న ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు మొదట ఏమీ కనిపించదు, క్రమంగా వెలుతురు కనిపిస్తుంది. కారణం ఏంటి? కారణం ఏంటండి? తారక పరిమాణంలో మార్పు ఉండదనా, మూసుకుపోతుందనా, పెద్దదవుతుందనా, చిన్నదవుతుందనా? ఏమవుతుందండి? మనకు ఎక్కువ వెలుగులో ఉన్నప్పుడు తారక చిన్నగా ఉంటుందండి. తక్కువ వెలుతురులోకి వెళ్ళాము అంటే, కొంచెం చీకట్లోకి వెళ్ళాము అంటే మన తారక ఏమవుతుందండి? పెద్దదైపోతుందండి. పెద్దదవ్వడం వల్ల మనం అంటే కన్ను బాగా ఓపెన్గా చేసి చూస్తాం కాబట్టి తారక పెద్దదవుతుంది, కాబట్టి అప్పుడు మనకు వెలుతురు కనిపిస్తుంది. సో ఆప్షన్ 11లో మనకు క్వశ్చన్ 11లో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే, క్వశ్చన్ 12 చూడండి. పోలియో వ్యాధిలో వైరస్ నాశనము చేయున్నది. ఏం నాశనం చేస్తుంది? చాలక నాడులన, కశేరు నాడులన, జ్ఞాన నాడులన, కపోలో నాడులన. పోలియో వ్యాధిగ్రస్తులకి ఏ నాడులు పాడైపోతాయి అనేసి అడుగుతున్నారండి. చాలక నాడులండి. ఓకే, చాలక నాడులు అనేవి నాశనం అయిపోతాయండి పోలియో వచ్చిన వారిలో. పెన్నిసిటం టైఫాయిడమ్ అను శాస్త్రీయనామం గల ధాన్యం పేరు దేని పేరు అనేసి అడుగుతున్నారు. జొన్నలు, గోధుమలు, సజ్జలు, రాగులు. సజ్జలండి. సజ్జల యొక్క శాస్త్రీయనామం పెన్నిసిటం టైఫాయిడమ్ అని.
ఓకే. ద్రాక్ష ఆకులపై పసుపు పచ్చని మచ్చలు ఏర్పడి దానిపై బూడిద రంగు మృదువైన కేశాలు ఒత్తుగా కనిపిస్తాయి. దీనికి కారణం ఏంటి? ద్రాక్ష చెట్టును చూడండి, దాని ఆకులపైన ఎక్కువగా పసుపు పచ్చని మచ్చలు ఏర్పడతాయి. దానిపై బూడిద రంగు మృదువైన కేశాలు లాగా ఒత్తుగా కనిపిస్తాయి. దీనికి కారణం ఏంటండి? ఆప్షన్స్ చూడండి. వైన్ గర్టిల్ బీటిల్లా, డౌనీ మిల్ డ్యూఫన్జీనా, ఎల్లో కార్క్విన్ వైరస్నా, మొజాయిక్ వైరస్నా. ఓకే, డౌనీ మిల్ డ్యూఫన్జీ అండి. ద్రాక్షలో వచ్చే డిసీజ్, పసుపు పచ్చని డిసీజ్ ఏంటంటే డౌనీ మిల్ డ్యూఫన్జీ. ఆఫ్రికా యూరోపియా దేశీయుల కంటే మన దేశీయుల్లో ఈ వ్యాధి ప్రతిరోధకత ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఏ వ్యాధి ప్రతిరోధకత మనకు ఎక్కువగా ఉంటుంది అనేసి అడుగుతున్నారు. ఎల్లో జ్వరంన, క్షయన, కుష్టున, జిగటు విరోచనాలన. క్షయ వ్యాధి. ఓకే, నెక్స్ట్, పరాగనాళము శ్రీబీజ కణం దగ్గరకు కదిలేందుకు సహాయపడే కణాలేంటి? అంకురచద కణాల, సినర్జిడ్ల, ప్రతిపాద కణాల, పురుషబీజ కణాల. పరాగనాళము శ్రీబీజ కణం దగ్గరకు కదిలేందుకు సహాయపడే కణాలు సినర్జిడ్లండి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, జంతు కణాలకు కణకవచము ఉండదని కనుగొన్నది ఎవరు? లివెన్హుక్నా, లూయి పాస్చర్నా, రుడోల్ఫ్ విక్రోచ్నా, థియోడోర్ ష్వాన్ అండి. కణకవచం ఉండదు జంతు కణాలకి అని కనుగొన్నది. నెక్స్ట్ 18th బిట్ చూడండి. సమవిభజనలో ప్రతి క్రోమోజోమ్లోని 2 క్రోమాటిడ్లు సంపూర్ణంగా చీలిపోయి ధృవాలకు పోయే దశ ఏంటి? సమవిభజనలో ప్రతి క్రోమోజోమ్లో 2 క్రోమోజోమ్లు ఉంటాయి, క్రోమాటిడ్స్. ఈ 2 క్రోమాటిడ్స్ సంపూర్ణంగా చీలిపోయి ధృవాలకు పోయే దశ అంత్యదశన, చాలన దశన, మధ్య దశన, ప్రథమ దశన? చలన దశ అండి. ఓకే, చలన దశలో మనకు క్రోమాటిడ్స్ సంపూర్ణంగా చీలిపోయి ధృవాలకు వెళ్ళిపోతాయండి. నెక్స్ట్ 19th బిట్ చూడండి. హిమోగ్లోబిన్లో కర్బన అణువులతో తయారైన పదార్థం ఏంటి? హిమోగ్లోబిన్లో కర్బన అణువులతో తయారైన పదార్థం ఏంటి? గ్లోబిన్నా, పోర్ఫిరినా, ఎరిథ్రోపాయిసిస్నా, హీమ్నా? పోర్ఫిరిన్ అండి. ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. ఒక పిల్లవాడు 2 చెవులకు దిగువగా దవడ భాగంలో నొప్పి, చెవి నొప్పి, జ్వరంతో బాధపడుతున్నారు. ఈ లక్షణాలను బట్టి వ్యాధి ఏమై కావచ్చు? ఏంటండి ఆ వ్యాధి? గవదల, ధనుర్వాతమా, డిప్తీరియానా, మలేరియానా? గవదలండి. ఓకే, చెవుల యొక్క కింది భాగంలో, దవడల పక్క భాగంలో అంటే మనకు గవదలు అయిపోయాయండి అవి. ఓకే, కణంలో స్వయం విచ్చిత్తి సంచులు అని వేటిని పిలుస్తారు? కణంలో స్వయంగా విచ్చిత్తి చెందే సంచులు అని వేటిని పిలుస్తారండి? గాల్జీ సంక్లిష్టమా, మైట్రోకాండ్రియానా, రైబోజోమ్సా, లైసోజోమ్సా? లైసోజోమ్స్ అండి. లైసోజోమ్స్ని స్వయం విచ్చిత్తి సంచులు అని పిలుస్తారండి. నెక్స్ట్, 1 కిలోగ్రామ్ జంతువు బరువుకు లెక్కించినప్పుడు BMR పెద్ద క్షీరదాలలో కంటే చిన్న క్షీరదాలలో ఎక్కువగా ఉండుటకు కారణం ఏంటి? ఆప్షన్స్ చూడండి. చిన్న జంతువుల శరీరం నుంచి నష్టపోయే ఉష్ణం తక్కువనా? పెద్ద జంతువుల చిన్న జంతువుల శరీరం నుంచి నష్టపోయే ఉష్ణం సమానంనా? పెద్ద జంతువుల శరీరం నుంచి నష్టపోయే ఉష్ణం ఎక్కువనా? చిన్న జంతువుల నుంచి శరీరం నుంచి నష్టపోయే ఉష్ణం అనేది ఎక్కువనా? 1 కిలోగ్రామ్ జంతువు బరువుకు లెక్కించినప్పుడు BMR పెద్ద క్షీరదాల్లో కంటే చిన్న క్షీరదాల్లో ఎక్కువగా ఉంటుంది. కారణం ఏంటి? చిన్న జంతువుల శరీరం నుంచి నష్టపోయే ఉష్ణం అనేది ఎక్కువగా ఉంటుందండి. పెద్దవాటిలో తక్కువగా ఉంటుంది, చిన్న పిల్లల్లో ఎక్కువగా నష్టపోతాం మనం. ఉష్ణం అనేది నష్టపోతూ ఉంటారు. బెరిబెరి వ్యాధిని నిరోధించే పదార్థం బియ్యం తౌడులో ఉంటుందని కనుగొన్నది ఎవరండి? బ్యూమౌంట్,
జన్నర్, హప్కిన్స్, ఫంక్. ఫంక్ అండి మనకు. ఓకే, బెరీ అనే వ్యాధి మనకు బియ్యం ఎక్కువగా కడిగే వారిలో ఎక్కువగా వస్తుంది. సో ఎక్కువగా కడిగామంటే ఈ లోపం వస్తుంది, బెరీ వ్యాధి అనేసి చెప్తారండి. ఫంక్. ఓకేనా, నేను కంప్లీట్ విటమిన్స్ మినరల్స్ గురించి ఒక వీడియో చేశానండి. సో అంటే ఏ విటమిన్ దేంట్లో ఉంటుంది, వాటి శాస్త్రీయ నామం ఏంటి, రసాయన నామం ఏంటి, దానివల్ల డిసీజెస్ ఏం వస్తాయి, వాటిని నార్మల్ చేయాలంటే మనం ఏం తినాలి, ఏ పదార్థాలు తీసుకోవాలి. సో కంప్లీట్గా నేను ఒక వీడియో చేశాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి విటమిన్స్ అనేది. మీరు సబ్స్క్రైబ్ చేయలేదు అంటే మాత్రం ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఆ వీడియో కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఓకేనా. వ్యవసాయంలో కలుపు మొక్కల నివారణకు వాడే పద్ధతుల్లో భౌతిక రసాయనిక పద్ధతులు గాక ఇతరమైన పద్ధతి. వ్యవసాయ కలుపు మొక్కలు నివారించడానికి వాడే పద్ధతుల్లో భౌతిక రసాయనిక పద్ధతులే కాక ఇతరమైన పద్ధతి. ఇంకో పద్ధతి ఏంటి, పంట మార్పిడి పద్ధతిన, గుంటుకతో మొక్క పెంకలించడం, కలుపు మొక్కల్ని కాల్చేయాలా, హెర్బిసైడ్స్ని ఉపయోగించాలా. పంట మార్పిడి చేస్తూ ఉండాలండి. ఒకే రకమైన పంట వేసినప్పుడు ఏదైతే ప్రాబ్లం ఉంటుందో కలుపు మొక్కలది అది మనకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. వన్స్ మనం పంట చేంజ్ చేసాము అంటే వాటికి కావాల్సిన పోషక విలువలు దొరికినప్పుడు మాత్రమే అవి ఎక్కువగా పెరుగుతాయండి. అదే వేరే రకం వచ్చినప్పుడు అవి నార్మల్గా తగ్గిపోతాయి, వాటి సంఖ్య అనేది తగ్గిపోతుంది. కాబట్టి మనకు పంట మార్పిడి చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తారండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి 25, డయాబెటీస్ ఇన్సిపిటస్ వ్యాధికి కారణమైన హార్మోన్ ఏంటి? వాసోప్రెప్సిన్, ప్రొలాక్టిన్, ఇన్సులిన్, ఆక్సిటోసిన్. ఇన్సిపిటస్, డయాబెటీస్ ఇన్సిపిటస్ అనేది వాసోప్రెప్సిన్ అండి. ఓకే, వాసోప్రెప్సిన్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాతావరణంలోని క్లోరోఫ్లోరో కార్బన్లు ఓజోన్ పొరకు నష్టం కలిగించే విధానం. ఓజోన్ను హీలియంగా మార్చడం, ఓజోన్ను ఆక్సిజన్గా మారుస్తాయి, ఓజోన్ను కార్బన్ డైఆక్సైడ్గా మారుస్తాయి, ఓజోన్ను నత్రజనిగా మారుస్తాయి. ఓజోన్ను ఆక్సిజన్గా మారుస్తాయండి. ఓకేనా. నెక్స్ట్, మెల్టింగ్ పాకెట్ ఏర్పరిచే జీవి పేరు. ఆ పాకెట్ ఆధారంగా వరుసగా ఇచ్మైట్ స్తూపాకారంగా ఉంటుందా, ఇచ్మైట్ ఎస్సాకారంలో ఉంటుందా, బొద్దింక స్తూపాకారంన, బొద్దింక ఎస్సాకారంన. ఇచ్మైట్ ఎస్సాకారంలో ఉంటుందండి. నెక్స్ట్ 28th బిట్ చూడండి. పుష్పం ఫలదీకరణ సమయంలో పూర్తిగా ఏర్పడిన పిండకోశంలోని 7 కణాల అమరిక ఎలా ఉంటుందండి? 1 స్త్రీ బీజకణం, 2 సినర్జిడ్లు, 3 ప్రతిపాద కణాలు, 1 కేంద్రకం. లేకుంటే 2 స్త్రీ బీజకణాలు, 2 సినర్జిడ్లు, 2 ప్రతిపాద కణాలు, 1 కేంద్రకం. 1 ప్రతిపాద కణం ఉంటుంది, 2 స్త్రీ బీజకణాలు, 3 సినర్జిడ్లు, 1 కేంద్రకం. 1 సినర్జిడ్, 2 ప్రతిపాద కణాలు, 3 స్త్రీ బీజకణాలు, 1 కేంద్రకం. పుష్పం ఫలదీకరణ సమయంలో పూర్తిగా ఏర్పడిన పిండకోశంలో 7 కణాల అమరిక ఎలా ఉంటుంది? పూర్తిగా ఫలదీకరణం చెందిన తర్వాత పిండకోశంలో ఈ కణాలు ఏ రకంగా అమరి ఉంటాయి అనేసి అడుగుతున్నాడండి. ఓకేనా. ఎలా ఉంటాయండి? ఫస్ట్ స్త్రీబీజ కణం ఒకటి ఉంటుందండి, తర్వాత 2 సినర్జిడ్లు ఉంటాయి, 3 ప్రతిపాదక కణాలు ఉంటాయి, 1 కేంద్రకం ఉంటుంది. ఓకే, 3 ప్రతిపాదక కణాలు, 1 కేంద్రకం. ఓకేనా. ఫస్ట్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ చూడండి, మొక్కల పెరుగుదల నిరోధక పదార్థం ఏంటి? మొక్కల పెరుగుదలను నిరోధించే పదార్థం ఏంటండి? సైటోకైనిన్లా, అబ్సిసిక్ యాసిడ్నా, జిబ్బరిలిన్నా, ఇథైలిన్నా. అబ్సిసిక్ యాసిడ్ అండి. అబ్సిసిక్ యాసిడ్ అనేది మొక్కల యొక్క పెరుగుదలను తగ్గిస్తుంది. ఓకేనా. నెక్స్ట్, మహాత్మా గాంధీ అన్న పదం విన్నప్పుడు వారిని చూడకపోయినప్పటికీ ఆకారం, ముఖం, కవళికలు అన్నీ మన కళ్ళ ముందు కదులుతూ ఉంటాయండి. ఇట్టి అనుభవాన్ని కలుగజేసే భాగం
మనం ఈ అనుభవాన్ని ఏ భాగం కలగజేస్తుంది? అనుమస్తిష్కమా, మస్తిష్కమా, వెన్నుపామున, కపాలనాడుల? మస్తిష్కం అండి. ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నీటిలో కరిగే విటమిన్ల సమూహం. నీటిలో కరిగే విటమిన్లు ఏంటి? చూడండి, ఫోలిక్ యాసిడ్నా, కాల్సిఫెరాల్నా, రెటినాల్నా, నియాసిన్నా. సెకండ్ వన్ టోకోఫెరాల్, రైబోఫ్లోమిన్, బయోటిన్, పైరిడాక్సిన్. థర్డ్ వన్ చూడండి, బయోటిన్, ఫోలిక్ యాసిడ్, పైరిడాక్సిన్, రెటినాల్. ఫోర్త్ వన్ చూడండి, రైబోఫ్లోమిన్, నియాసిన్, పెరిడాక్సిన్, ఫోలిక్ యాసిడ్. నీటిలో కరిగే విటమిన్స్ అండి, రైబోఫ్లేవిన్, నియాసిన్, పైరిడాక్సిన్, ఫోలిక్ యాసిడ్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఓకేనా? వృక్ష నెక్స్ట్ బిట్ చూడండి, గెసోహోల్ వీని సమ్మేళనము. దేని సమ్మేళనం అండి? ఆల్కహాల్ హైడ్రోజన్నా, ఆల్కహాల్ కిరోసిన్నా, ఆల్కహాల్ గ్యాసోలిన్ ఆక్సిజన్నా. గెసోహోల్ అనేది ఆల్కహాల్ గ్యాసోలిన్ అండి. ఓకేనా? ఈ రెండింటిని కలిపితే గెసోహోల్ అంటారు. కప్పలో ప్రతి ముష్కము వీటి ద్వారా మూత్రపిండంలోనికి తెచ్చుకుంటుంది. దేని ద్వారా అండి? జననేంద్రియ నాళం ద్వారానా, శుక్రవాహికన, శుక్రనాళికలన, శుక్రోత్పాదక నాళికలన? శుక్రనాళికలండి. నెక్స్ట్, అనాఫిలస్ దోమలో మలేరియా క్రిమి జీవిత చరిత్రలో దోమ లాలాజలంలోని నివాసం ఏర్పరచుకొను దశ. అనాఫిలిస్ దోమలో మలేరియా అనేది దోమలో మలేరియా జీవులు చేరుతాయండి. మలేరియా క్రిమి జీవిత చరిత్రలో దోమ లాలాజలంలో నివాసం ఏర్పరచుకునే దశ ఏంటి? ఏ దశ అనేది అడుగుతున్నారు. సంయుక్త బీగం జైగోట్నా, మాక్రోగామిట్నా, చలత్ సిద్ధ బీజాలనా, స్పోరోజాయిట్స్నా, మైక్రోగామిట్నా? స్పోరోజాయిట్స్ అండి, చలత్ సిద్ధ బీజాలు. ఇవి దోమ యొక్క జలంలో నివాసం ఏర్పరచుకుంటాయండి, స్పోరోజాయిట్స్ అనేవి. ఓకేనా? ఈ స్పోరోజాయిట్స్ మన బాడీలోకి ఎప్పుడైతే దోమ కుట్టినప్పుడు వస్తాయో అవి మన బాడీలో చేరుతాయండి. అక్కడ నుంచి మనకు మలేరియా స్టార్ట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, 45 సాలీడులోని విసర్జక అవయవం ఏంటి? సాలీడులో మనకు విసర్జక అవయవాలు ఏంటి? వృక్కాల, రిక్తికల, మాల్ఫిజియన్ నాళికల, జ్వాలా కణాల? మాల్ఫిజియన్ నాళికలండి. సాలీడులో మనకు విసర్జక అవయవాలు ఏంటి అంటే మాల్ఫిజియన్ నాళికలు. మన శరీరం నుండి వేడి బయటకు పోకుండా ఆపే కణజాలం ఏంటండి? మన శరీరంలో వేడి బయటికి పోకుండా ఆపే కణజాలాలు ఏంటి? ఎడిపోస్ కణజాలమా, ఉపకణ కణజాలంనా, కార్టిలేజ్ కణజాలంనా, కండర కణజాలంనా? ఎడిపోస్ కణజాలం అండి. నెక్స్ట్ చూడండి, 47th బిట్ ఇది. కిరణజన్య సంయోజక రేఖకు సంబంధించిన హైడ్రోలా మొక్క ప్రయోగం సామాన్య పరిస్థితుల్లో చేసి ఆక్సిజన్ బుడగల వేగాన్ని పరిశీలించి ఆ ప్రయోగానికి మిగిలిన పరిస్థితుల్లో మార్పు లేకుండా కొద్దిగా సోడియం బైకార్బోనేట్ని కలిపి కొంతసేపు అయిన తర్వాత పరిశీలించి మొదట ప్రయోగంతో పోలిస్తే ఏం జరుగుతుందండి? ఆక్సిజన్ బుడగల వేగం పెరుగుతుందా? ఆక్సిజన్ బుడగల వేగం తేడా ఉండదా? ఆక్సిజన్ బుడగల వేగం తగ్గుతుందా? ఆక్సిజన్ బుడగల వేగం సమానమవుతుందా? పెరుగుతుందండి. ఓకే, ఆక్సిజన్ బుడగల వేగం అనేది పెరుగుతుంది హైడ్రోలా మొక్కల్లో. నెక్స్ట్ చూడండి, టోనోప్లాస్ట్ అను పొర క్రోమోప్లాస్ట్ చుట్టూ ఉన్న పొరన, కణకవచం చుట్టూ ఉన్న పొరన, లేక రిక్తికల చుట్టూ ఉండే పొరన, హరిత రేణువుల చుట్టూ ఉండే పొరన? టోనోప్లాస్ట్ అని ఏ పొరను అంటారు? రిక్తికల చుట్టూ ఉండే పొరను టోనోప్లాస్ట్ అంటారండి. రిక్తికల చుట్టూ ఉండే పొరను టోనోప్లాస్ట్ అంటారు. నెక్స్ట్ చూడండి, ఒక రైతు విత్తన ధృవీకరణ ఏజెన్సీ నుంచి బంగారు పసుపు వర్ణం లేబుల్ కలిగిన విత్తనాలను తీసుకున్నాడు. అంటే అవేంటి? పునాది విత్తనాల, ధృవీకరణ విత్తనాల, మూల విత్తనాల,
బ్రీడర్ విత్తనాలండి. ఒక రైతు విత్తన ధృవీకరణ ఏజెన్సీ నుంచి బంగారు పసుపు వర్ణం కలిగిన లేబుల్ కలిగిన విత్తనాలను తీసుకుంటే అవి బ్రీడర్ విత్తనాలండి. నెక్స్ట్ 15th బిట్ చూడండి. నూనె గింజల అధికోత్పత్తి కొరకు వాడే రైజోబియం కల్చర్ వల్ల సమకూరే లాభాలేంటి? రసాయనిక క్రిమిసంహారక మందులు వాడడం తగ్గుతుందా? కృత్రిమ అమోనియా ఎరువులు వాడకం తగ్గుతుందా? మొక్కల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందా? మొక్కల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుందా? నూనె గింజల అధికోత్పత్తి కొరకు వాడే రైజోబియం కల్చర్ వల్ల సమకూరే లాభాలేంటి? కృత్రిమ అమోనియా ఎరువుల వాడకం అనేది తగ్గుతుందండి. ఓకేనా. నెక్స్ట్ బిట్ చూడండి. ఆకారాలను మారుస్తూ ఉండడానికి హెచ్ఐవి వైరస్కు ఉపయోగపడే ఎంజైమ్ ఏంటండి? హెచ్ఐవి ఎంజైమ్ మనకు ఎప్పుడు ఆకారాలు చేంజ్ చేస్తూ ఉంటుందండి. సో ఇలా మార్చడానికి ఉపయోగపడే ఎంజైమ్ ఏంటి అంటే ప్రోటీయేజ్నా, ఎమిలేజ్నా, ఇంటర్గ్రేజ్నా, రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్నా? రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అండి. ఓకేనా. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. మిల్ట్ అనగానేమి? మిల్ట్ అంటే ఏంటి? కప్ప శుక్రకణముల సమూహమా, ఈగ శుక్రకణాల సమూహమా, కప్ప అండముల సమూహమా, వానపాము అండాల సమూహం? కప్ప యొక్క శుక్రకణాల సమూహాన్ని మిల్ట్ అంటారండి. ఓకేనా. మనలో నాడుల నుండి విద్యుత్ స్థితిజములు ఉత్పత్తి అవ్వడానికి ఈ అయాన్ల గాఢతలోని తేడాలే కారణం. ఆప్షన్స్ చూడండి. కాల్షియం సల్ఫర్నా, నైట్రేట్ ఆక్సలైట్నా, సోడియం పొటాషియంనా, ఫాస్ఫేట్ కార్బోనేట్నా? సో మనకు ఆప్షన్ 3 సోడియం పొటాషియం అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ చూద్దాం. నెక్స్ట్ చూడండి. ఉష్ణోగ్రతకు అనుకూలనాలైన X గ్రీష్మకాల సుప్తావస్థ, Y శీతాకాల సుప్తావస్థ ప్రదర్శించే జంతువులు వరుసగా ఏంటండి? సైబీరియా కొంగన, తొండన, లేక X నత్త, హెడ్జహగ్న, లేక తొండ నత్తన, హెడ్జహగ్ నత్తన? సో మనకు X గ్రీష్మకాల సుప్తావస్థ ప్రదర్శించేది నత్త అండి. Y శీతాకాల సుప్తావస్థ ప్రదర్శించే జంతువు వచ్చేసి హెడ్జహగ్ అండి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ చూడండి. శ్రవణేంద్రియంలో శబ్ద తరంగాలను విద్యుత్ ప్రకంపనాలుగా మార్చే భాగాలుగా ఉండే ప్రదేశం. సో శ్రవణేంద్రియంలో శబ్ద తరంగాలను విద్యుత్ ప్రకంపనాలుగా మార్చే భాగం ఉండే ప్రదేశం ఏంటండి? అర్ధవర్తుల కుల్యాల, ఎముకల గొలుసున, బేస్లర్ త్వచంన, అంతరలసిక ద్రవంన? బేస్లర్ త్వచం అండి ఆన్సర్ వచ్చేసి. ఓకే. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి. మిక్సోవైరస్ పరోటైడస్ అనే వలన కలిగే వ్యాధి ఏంటి? మిక్సోవైరస్ పరోటైడస్ వలన కలిగే వ్యాధి ఏంటండి? మెదడు వాపున, గవద బిళ్ళల తట్టున, హెపటైటిస్న? సో మనకు ఆన్సర్ వచ్చేసి గవద బిళ్ళలండి. నెక్స్ట్. స్త్రీ ఋతుచక్రంలో ఏర్పడిన కార్పస్ లూటియం ఏమవుతుందండి? అది ఫస్ట్ వన్ LH హార్మోన్ ఉత్పత్తి చేస్తుందా, లేక స్త్రీబీజ కోశాల్లో పక్వమునకు రాని ఒక పుటిక నుండి విడుదల చేయబడిన అండం విడుదలై పగిలిన పుటికన? సో కార్పస్ లుటియం అనేది అండము విడుదలై పగిలిన పుటిక అండి. సో ఇది పగలడం వల్ల స్త్రీ ఋతుచక్రం అవుతుందండి. ఒకవేళ పగలకుండా ఉండి అది శుక్రకణంతో కలిసిపోయినట్లయితే అది పిండంలాగా తయారవుతుందండి. అదే కార్పస్ లుటియం. నెక్స్ట్ బిట్ చూడండి. M అనే వ్యక్తి రంగురంగుల ఫోటో ఆల్బమ్ని చూస్తుంటే N అనే వ్యక్తి దేదీప్యమానంగా ఉన్న ప్రదర్శనశాలలను సందర్శిస్తుంటే Q అనే వ్యక్తి ఒక పెద్ద హోటల్లో క్యాండిల్ లైట్ భోజనం చేస్తున్నాడు. వారిలో ఆ స్థితిలో చురుకుగా ఉండే కంటి కణాలు ఎవరిలో ఏ కంటి కణాలు చురుగ్గా ఉంటాయి అనేసి అడుగుతున్నాడండి. సో ఫస్ట్ వన్ చూడండి. M కోన్సా, N కోన్సా, Q కోన్సా? M కోన్సా, N కోన్సా, Q రాడ్సా? M రాడ్సా, N రాడ్సా, Q కోన్సా? M కోన్సా, N రాడ్సా, Q కోన్సా? మనకు ఆన్సర్ ఏంటండి? M కోన్స్, N కోన్స్, Q రాడ్స్ అండి. ఎందుకంటే క్యాండిల్ లైట్ డిన్నర్ అంటే చీకట్లో తక్కువ వెలుగులో ఉన్నాడు కాబట్టి రాడ్స్ అనేవి యాక్టివేట్ అవుతాయండి. ఓకేనా. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. కొన్ని రకాల పుప్పొడి రేణువులు ఎలర్జీని కలిగించడానికి కారణం వాటి కుడ్యంలో ఉండే ఏముంటాయండి? ఎలర్జీని కలిగించడానికి
హైడ్రోజన్ సంబంధిత పదార్థాల, నైట్రోజన్ సంబంధిత పదార్థాల, కాల్షియం సంబంధిత పదార్థాల, ఆక్సిజన్ సంబంధిత పదార్థాల. ఏముంటాయండి ఎలర్జీని కలిగించే వాటిలో? నైట్రోజన్ సంబంధిత పదార్థాలు ఉంటాయండి. ఓకేనా. మొక్కలలో వాంఛిత అనువర్తనాలను ప్రేరేపించి తక్కువ స్థలంలో తక్కువ కాలంలో అధిక సంఖ్యలో ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడే సాధనం ఏంటి? అంటు తొక్కడంనా, పత్రకోరకాలన, కణజాల వర్ధనంనా, అంటు కట్టడంనా? వీటన్నిటికీ మనకు తక్కువ ప్లేస్ పడేది మాత్రం కణజాల వర్ధనం అండి. ఓకేనా. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, చీడపురుగుల నుంచి ఆహార పదార్థాల సంరక్షణ కోసం పొగబెట్టే ప్రక్రియలో వాడే రసాయనిక పదార్థం ఏంటి? ఏ వాడతారండి? అల్యూమినియం ఫాస్ఫైడ్స్ వాడతారా? అల్యూమినియం సల్ఫైడ్సా? అల్యూమినియం ఫాస్ఫేటా? అల్యూమినియం సల్ఫేట్నా? అల్యూమినియం ఫాస్ఫైడ్ అండి. ఓకేనా. నెక్స్ట్ వీటి చూడండి. ఆవు, గేదె వంటి నెమరు వేసే జంతువుల జీర్ణాశయంలో సెల్యులోజ్ను ఉత్పత్తి చేసే సూక్ష్మజీవులు చాలా ఎక్కువగా ఉండే భాగం ఏ భాగంలో ఉంటాయండి? ఆప్షన్ 3 అండి, ప్రథమ అమాశయం. నెక్స్ట్, విభజన చెందే శక్తి ఉందని జీవ కణాలకు ఉదాహరణ. విభజన చెందే శక్తి ఉందని జీవ కణాలకు ఉదాహరణ ఏంటవి? దారుణ సంయోజక కణజాలంన, స్క్లెరం కైమాటిక్ కణాలన, నాడీ కణాల? నాడీ కణాలండి. నాడీ కణాలు విభజన చెందవండి. ఓకే. మానవులలో వచ్చే ఎక్స్ డిప్తీరియా, వై తట్టు, జెడ్ కోరింత దగ్గు అనే వ్యాధులను కలిగించే సూక్ష్మజీవులు పేర్లు వరుసంగా. డిప్తీరియా, తట్టు, కోరింత దగ్గు వేటి వల్ల వస్తుంది అని ఇండైరెక్ట్గా అడిగారండి. ఆప్షన్స్ చూడండి. వైరస్, బ్యాక్టీరియా, ప్రోటోజోవానా? ప్రోటోజోవా, బ్యాక్టీరియా, వైరస్నా? వైరస్, బ్యాక్టీరియా, వైరస్నా? బ్యాక్టీరియా, వైరస్, బ్యాక్టీరియానా? బ్యాక్టీరియా, వైరస్, బ్యాక్టీరియా. డిప్తీరియా అనేది కూడా బ్యాక్టీరియా నుంచి వస్తుంది. తట్టు అనేది వైరస్ వల్ల వస్తుంది. కోరింత దగ్గు అనేది బ్యాక్టీరియా వల్ల వస్తుందండి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే. సహజీవనం చేసే జీవులు. సహజీవనం చేసే జీవులు ఏంటండి? సాధుపిత, సికుకుంబర్సా, సాధుపిత, సిపెన్సా, సాధుపిత, సిపీసా, సాధుపిత, సిఎనిమోన్సా. సాధుపిత, సిఎనిమోన్స్ అండి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక కుండీలో పెరుగుచున్న మొక్కను ఒక గదిలో ఉంచి ఒకే ఒక చిన్న కిటికీ గుండా సూర్యరశ్మి ప్రసరించేలా చేస్తే ఆ మొక్క కాండం కాంతి వస్తున్న కిటికీ వైపు వంగి పెరుగుతుంది. ఈ మొక్క ప్రదర్శించే లక్షణం ఏంటండి? క్షోభ్యతన, పోషణ, గురుత్వానువర్తనంన, చలనంన? క్షోభ్యత అంటారండి. ఓకే. సూర్యరశ్మి వైపు వంగి ప్రసరించడాన్ని, ఎటైతే మనకు సూర్యకాంతి వస్తుందో అటు సైడు వంగి ఉండడాన్ని క్షోభ్యత అంటారండి. ఓకే. మొక్కలకు వచ్చే వ్యాధుల్లో శిలీంధ్రం కారణం కాని వ్యాధి ఏంటండి? తిక్క తెగుల, కుంకుమ తెగుల, అగ్గి తెగుల, ఎండు తెగుల? ఎండు తెగులండి. సారీ. నెక్స్ట్, ఒక స్త్రీకి వక్షోజంలో వచ్చిన గుడ్డును క్యాన్సర్ అన్నారు. దాన్ని ఇలా కూడా పిలుస్తారు. ఏమంటారండి? ఫైబ్రాయిడా, బినైనా, కార్సినోమానా, సార్కోమానా? సార్కోమా అండి. ఓకే. ఆ గడ్డలను చూయించుకోవాలండి. వాటిని సార్కోమా అంటారండి. శ్వాసక్రియలో NADPHని ఏర్పరిచే పదార్థం. పిండి పదార్థంలోని కార్బన్లా, పిండి పదార్థంలోని హైడ్రోజన్నా, నీటిలోని హైడ్రోజన్నా, నీటిలోని ఆక్సిజన్నా? పిండి పదార్థంలోని హైడ్రోజన్ అండి. ఓకేనా. నెక్స్ట్ బిట్ చూడండి, అండ్ లాస్ట్ బిట్ అండి ఇది. అధికోత్పత్తి, వ్యాధి ప్రతిరోధకం అనే లక్షణాలున్న మొక్కల కోసం X అనే రైతు మంచి లక్షణాలున్న మొక్క నుంచి విత్తనాలు ఉత్పత్తి చేస్తే Y అనే రైతు పెరుగుతున్న మొక్క కణజాలంలోకి కావాల్సిన లక్షణం గల జన్యువులను ప్రవేశపెడితే X, Y రైతులు చేసినవి వరుసగా. ఎప్పుడైనా సరే చూడండి, X అనే రైతు మంచి లక్షణాలున్న మొక్కల నుంచి విత్తనాలు ఉత్పత్తి చేస్తాయి. అంటే మనకు వర్ణాత్మక ప్రజననం చేయడం వల్ల మంచి లక్షణాలున్న విత్తనాలు ఉత్పత్తి అవుతాయండి. Y అనే రైతు పెరుగుతున్న
మొక్క కణజాలంలో కావాల్సిన లక్షణం గల జన్యువులను ప్రవేశపెడతాయి. అలా జన్యువులను ప్రవేశపెట్టడంను జెనెటిక్ ఇంజనీరింగ్ పద్ధతి అంటారండి. సో దీంట్లోనే మనకు క్లియర్గా ఆన్సర్ కనబడుతుందండి. ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 2 ఇస్ ద వర్ణాత్మక ప్రజననం. జెనెటిక్ ఇంజనీరింగ్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో వల్ల మీకు ఒక్క బిట్ అయినా కొత్తది తెలిసింది అంటే ఖచ్చితంగా లైక్ చేయండి. దీనివల్ల ఇంకొంతమంది ఫ్రెండ్స్ చూడడానికి అవకాశం ఉంటుంది. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ ఛానల్ని ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం బయాలజికల్ సైన్స్ ఒకటే కాదండి, ఫిజికల్ సైన్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీషు, మ్యాథ్స్ అన్ని మెథడ్స్ చూద్దామండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.